యూత్ కాంగ్రెస్ నేతల బాహాబాహి, గాంధీ భవన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. సో కొత్తగూడెం అధ్యక్షుని ఎన్నిక నిబంధనలకు విరుద్ధమంటూ పలువురు నేతల అభ్యంతరం. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులే ప్రాధాన్యం ఇచ్చారంటూ ఆగ్రహం. గొడవపై టీపీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక బాహాబాహి మామూలు కొట్టుకోలేదు. ఆ వీడియో చూస్తే మరి నాకు ఇంకా స్ట్రైక్ పడతాయి కాబట్టి ఆ వీడియో చూపించలేకపోతున్నా. చాలా దారుణంగా కొట్టుకున్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండొచ్చు, కానీ విపరీతమైనటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీకి, ప్రభుత్వానికి ముప్పు కలిగించే అవకాశం ఉంటుంది. దీనిపైన రేవంత్ రెడ్డి మరి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ ఎవరైతే యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే ఈ యొక్క ప్రాబ్లం క్రియేట్ అవుతుందని తెలుస్తూ ఉంది. మరి వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోతున్నారా, లేకపోతే ఇంకా వేరే కారణాలున్నాయా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే చాలా రకాల అందులో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారాయని తెలుస్తూ ఉంది. సో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. వాళ్ళు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవడానికే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటే భవిష్యత్తులో ఏం చేస్తారనేది ఈరోజు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో బహిష్కరించండి, తప్పేమీ లేదు. ఎందుకంటే మీరు వాడిని ఇప్పుడే ఓటుకు నోటు అనేటువంటి దానిలో తీసుకుపోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సో ఈరోజు అదే ఒక్కొక్క అధ్యక్షుడు, నాకు తెలిసి ఆ జక్కిడి శివచరణ్ రెడ్డి, అదేదో మిట్టపల్లి అనుకుంటా, వీళ్ళిద్దరూ దాదాపు ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఒక 10 కోట్ల రూపాయలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నుకోవడానికి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు మనకు అంత సమాచారం. అవి కాకుండా ఇంకా చాలా రకాల ఇన్ఛార్జ్లకు కొంత డబ్బులు ఇచ్చి అది చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇలా చాలా రకాల అక్రమాలు జరిగాయి. మిట్టపల్లి ఆయన కూడా 10 కోట్ల దాకా పెట్టినట. ఇవన్నీ లెక్కలు బయటికి తీయండి, తెలుస్తుంది అసలు విషయాలు ఏంటనేది. ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని కావడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటే రేపు ఎమ్మెల్యే కావడానికి ఎంత ఖర్చు పెడతారు వీళ్ళంతా? అందుకే కొట్టుకున్నారట. ఇప్పటికైనా మారండి, ఈ యొక్క విధానాన్ని మార్చుకోండి. ఇట్లా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది కదా, మేము ఇష్టాలతో కొట్టుకుంటాం కదా అంటే అది మీ కర్మ, మనం ఏం చేయలేము. పార్టీని ఎవరు కాపాడలేరు కూడా.